దక్షిణాది అయోధ్య అని అందరూ పిలుచుకునే భద్రాద్రి రాములవారి గుళ్ళె పనిచేస్తున్న సిబ్బందులే రామధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కదా. రాములవారి లడ్డూ ప్రసాదం అంటే ఎంత పవిత్రంగా కళ్ళకద్దుకొని ఆరగిస్తారు భక్తజనులు. అటువంటి రాములవారి ప్రసాదాన్ని దొంగతనంగా అమ్ముకునేందుకు మరిగి ఎవ్వరికి అనుమానం రాకుండా శతకవర్లలో వేసుకొని పోయి ఆటోల బయటకు దాటిస్తున్నారు బట్టేవాజిగాళ్ళు. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా. భగవంతుడు దొంగలను పట్టియలేకపోవచ్చు కానీ సీసీ కెమెరాలు అయితే ఊకోవు కదా. రామయ్య లడ్డూలను రావణాసూరుని లెక్కనే రవాణా చేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందులను సీసీ కెమెరాలే పట్టించినాయి. లడ్డు కౌంటర్లలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందులు ఎవరికి అనుమానం రాకుండా శతకవర్లల్లో కళ్యాణం లడ్డూలను ప్రసాదం లడ్డూలను వేసుకొని బయటకు తీసుకుపోయి భక్తులకు అమ్ముకుంటురట. ఇక వీళ్ళు రెడీ హ్యాండెడ్ గా పట్టుబడే వరకు ఈవో మేడం సీరియస్ అయిపోయింది. అవుట్ సోర్సింగ్ సిబ్బందుల కొలువులు ఊడవీకింది. లడ్డు కౌంటర్ల పనిచేసేటోళ్ళ చేతివాటం లేకుండా ఇది జరగదు కాబట్టి ఎవరెవరి పాత్ర ఎంతున్నది దీంట్లో అని విచారణ కమిటీ ఎంక్వైరీ చేస్తుంటే డ్యూటీకి ఎగనామం పెట్టి విచారణను తప్పించుకుంటురట.